నమస్తే డి3 న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ప్రస్తుతం పెనుగొండలో ఉన్నాము. మరి ఎంక్యూఏ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఎన్నో సేవలు అందిస్తున్న మరి ఎంక్యూఏ ట్రస్ట్ వాళ్ళతో ఈరోజు ముఖాముఖి కార్యక్రమం చేయబోతున్నాము. కలీముల్లా సార్ గారితో. ఆయన సేవలు చాలా అమోఘమని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు వాళ్ళ గార్డెన్ మాదిరిగా ఉండేది వాళ్ళ ఆఫీస్. ఇదంతా వాళ్ళ గార్డెన్ అని చెప్పుకోవచ్చు. ఎంత బ్యూటిఫుల్గా ఒక చెట్లను ఎంత నీట్గా బ్యూటిఫుల్గా ఈరోజు ఇక్కడ ఒక అట్మాస్ఫియర్ వస్తేనే ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కూడా ఈరోజు ఏర్పాటు చేశారు ఇక్కడ. ఈ ట్రస్ట్ ఎంట్రన్స్లో ఇది ట్రస్ట్ ఆవరణం అండి. ఇదంతా వచ్చే వాళ్ళకి ఎప్పుడైనా వేకెన్సీ ఉండే వాళ్ళకి రూమ్లు ఉన్నాయి, 2 రూమ్లు ఉన్నాయి. అదేవిధంగా లోపల ఒక హాల్ కూడా ఉంది. ఇక్కడ హాల్ చూసుకున్నట్లయితే చాలా పెద్దది, దాదాపుగా ఒక 50-60 మంది పడతారు దీంట్లో హాల్లో. మరి ఈరోజు హాల్ చూస్తున్నాం, లోపలికి వచ్చాము. మరి ఇది హాల్ అండి, ఇది కాన్ఫరెన్స్ హాల్ మాదిరిగా రెడీ చేశారు దీన్ని. ఇది చూస్తే చూడండి వాళ్ళ సేవలు, ఇది వాళ్ళ సేవలు చూస్తా ఉంటే అసలు చెప్పలేము, మాటలు లేవు అన్నట్లుండే సేవలు. ఒకటా రెండా ఎన్నో సేవలు, అన్నదానాలు అయితే మరి బ్లడ్ క్యాంప్స్, మరి మెడికల్ క్యాంప్స్, మరి చాలా అసలు ఎంత ప్రతి నెల ప్రతి ప్రోగ్రాం ఉన్నాయి వీళ్ళవి. చాలా ప్రోగ్రామ్స్ అన్నీ చూడండి, ఇవన్నీ ప్రోగ్రామ్స్ మొత్తం అసలు ఈ ట్రస్ట్ ద్వారా వీళ్ళు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరి లోపలికి వెళ్ళి ఒకసారి ఈ ట్రస్ట్ అధినేత ఎవరు మరి కలీముల్లా గారితో మరి ముఖాముఖి కార్యక్రమం చేస్తాము. నమస్తే సార్. నమస్తే, బాగున్నారా? కూర్చో. హాయ్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా డి3 న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డి3 న్యూస్ ఛానల్లో మన ఈరోజు ముఖాముఖి కార్యక్రమం చేస్తున్నాము. ఎంక్యూఏ గ్లోబల్ ట్రస్ట్ ద్వారా మనతో పాటు ఉన్నారు కలీముల్లా గారు. మరి ఆయన సేవలు ఎనలేనివి. ఎందుకంటే మరి ఇక్కడ పెనుగొండ ఈ పరిసర ప్రాంతాల్లో ఫస్ట్ ఇక్కడ సేవ అంటే ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి కలీముల్లా సార్ గారు. మరి ఈరోజు ఆయన సేవలు చెప్పలేనివి, వినలేనివి అని చెప్పుకోవచ్చు. ఆయనతో ఇంకా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాము. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ముఖ్యంగా ఈరోజు మీతో ఈ ముఖాముఖి కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఎంతోమందికి సేవ చేసే విధంగా ఈరోజు మీరు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పది. అందులో భాగంగా మీతో మీ సేవలు ఇన్నిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇంటర్వ్యూ, చిన్న మా ఛానల్లో ఇంటర్వ్యూ చేయాలనుకున్నాము. ఎందుకంటే మీలాంటి వారు సమాజానికి తెలిస్తే మీలాగా ఇంకా సేవ చేస్తారు, చాలా వరకు ముందుకు వెళ్ళి సేవ చేస్తారు ఇంకా కొంతమంది కూడా అనేసి మేము మీతో ముఖాముఖి కార్యక్రమం చేస్తున్నాము. ఏదో పబ్లిసిటీ కోసమో మీరు నాకు పిలిచలేదు, మేము రాలేదు. ఆ విధంగా మీరు చెప్పిన సేవలు ఈరోజు ఇన్స్పైర్ అయ్యి మీరు చెప్తా ఉంటే ఒక్కొక్క సేవ ఇట్లా చేసినాము, ఇట్లా మేము చదివిపించినామని చెప్తా ఉంటేనే ఫస్ట్ ఒక మీ మాటల్లో వినల్లా, ఆ మాటల్లో ప్రజలు కూడా వినల్లా అనే ఉద్దేశంతో చేస్తున్నాము. సార్, ముఖ్యంగా ఈ సేవా భావం అనేది అందరికీ రాదు. అది మీకు ఎలా వచ్చింది? మరి మా ప్రేక్షకుల కోసం కొన్ని మాటలు, మీ మాటలు. అందరికీ నమస్కారం అండి. నేను ఎంక్యూఏ గ్లోబల్ ట్రస్ట్ చైర్మన్ జి కలీముల్లా మాట్లాడుతున్నాను.
సో ఈ సేవా కార్యక్రమం, ఈ ట్రస్ట్ పెట్టడానికి ఉద్దేశం, ఈ ట్రస్ట్ ఎందుకు పెట్టాలనుకున్నా అంటే నేను 10th క్లాస్ చదివే వయసు నుంచే నాకు ఎవరికన్నా సేవ చేయాలన్నా, ముసలి వాళ్ళు, పేదవాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలా, మనకు తోచిన సహాయం చేస్తూ ఎవరైనా రోడ్ క్రాస్ చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళని మనం పోయే బండి ఆపి వాళ్ళని రోడ్ దాటించుకోవడము, వాళ్ళకి ఏదైనా మెడికల్ హెల్ప్ కావాలంటే మెడికల్ హెల్ప్ చేయడము, వాళ్ళకి అక్కడ తీసుకెళ్ళి డ్రాప్ చేయడము, అలా ముందు ముందు స్టార్ట్ చేశాను. అట్లా చేస్తూ చేస్తూ ఒక అవధూత కనిపించారు. అవధూత దగ్గర ఒక 20 ఏళ్ళు నేను వాళ్ళకి సర్వీస్ చేశాను. రోజు టిఫిన్ ఇవ్వడము, వాళ్ళకి ఏది కావాలని నిత్యావసరాలు ఏదైనా వస్తువులు కావాలంటే పోయి సర్వీస్ చేసేవాడిని. అట్లా చేస్తూ చేస్తూ నాకు ఒక ఐడియా వచ్చింది ట్రస్ట్ పెడదాము అని. సో ఆయన 2006లో కాలం చాలించారు. చెల్లించిన తర్వాత సరే మనం ఏదన్నా దీన్ని ఇట్లనే కంటిన్యూ చేయాలా అని మేము ఒక 5 మంది ఫ్రెండ్స్ అందరూ కలిసి చేయాలని స్టార్ట్ చేసాం ఫస్ట్. స్టార్ట్ చేస్తే ఏం పేరు పెడదాం అనుకుంటే ఎంక్యూఏ గ్లోబల్ ట్రస్ట్ అని పెడదాం అనుకున్నా. ఎంక్యూఏ గ్లోబల్ ట్రస్ట్ అంటే మొహమ్మద్ కమరుద్దీన్ అలీ గ్లోబల్ ట్రస్ట్. ఆ అవధూత గారి పేరు అది. ఆయన్ని ఉద్దేశించి మనం ఈ ట్రస్ట్ నడపాలా. ఆయన చేసిన కార్యక్రమాలు ఆయన అన్నీ చూసినాక సో మా ట్రస్ట్‌లో మేము 5 మంది ఉన్నాం. ఒకరు శ్రీనివాస్ అడ్వకేట్ హైదరాబాద్ నుంచి, ఎంఆర్ఓ గారు ఉన్నారు అయ్యూబ్ ఖాన్ అని, ఆదిల్ బాషా గారు ఉన్నారు, మళ్ళీ సురేష్ గారు ఉన్నారు. సో వీళ్ళందరూ ట్రస్టీగా ఉన్నారు. నేను ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్నాను. సో మేము అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ దీన్ని ఇప్పుడు 10 ఇయర్స్ కంప్లీట్ అయింది. 10 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఈ 10 ఇయర్స్‌లో మేము ఏమేమి చేశామంటే లేడీస్‌కి టైలరింగ్ నేర్పియడము, నెక్స్ట్ వచ్చి పిల్లలు చదువుకునే వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్, అండ్ నెక్స్ట్ మెడికల్ క్యాంప్స్ విలేజెస్‌లో వెళ్ళి పల్లెలు, మారుమూల పల్లెలు, డాక్టర్ దగ్గర వాళ్ళు పోలేని లాంటి పల్లెలకు వెళ్ళి వాళ్ళందరికీ అక్కడ డాక్టర్‌ని తీసుకెళ్ళి వాళ్ళకు కావాల్సిన ఎమర్జెన్సీ, వాళ్ళకు ఏదైనా మెడిసిన్ కావాలంటే వాళ్ళకి డాక్టర్‌తో చెకప్ చేయించి పెద్ద ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వాళ్ళకి రెఫర్ చేసాం. అనంతపురం వెళ్ళండి, బెంగుళూరు వెళ్ళండి, పుట్టపర్తి వెళ్ళండి అని. అట్లా మన చేతనైన సాయం వీళ్ళు తెచ్చిన మందులు, ఇంజెక్షన్స్ వేసి ఒక వారానికి సరిపడేదో, నెలకు సరిపడేదో వాళ్ళకు సాయం చేసుకుంటూ ప్రతి పల్లెల్లో అలా తిరిగి చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ గర్భిణీ స్త్రీలు ఉంటారు. వాళ్ళందరికీ న్యూట్రిషన్ ఫుడ్ అంటారు. అలాంటి న్యూట్రిషన్ ఫుడ్ కూడా సప్లై చేసి చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చి మోటివేషన్ క్లాసెస్, పిల్లలు చదువుకోవాలంటే ఎగ్జామ్స్ ముందర వాళ్ళు భయపడుతుంటారు ఎట్లా చదవాలా, ఏం చేయాలా అని. మంచి ఒక ఇర్ఫాన్ బాషా అని ఆయన వరల్డ్ రికార్డ్ అనమాట. అట్లాంటి మోటివేటర్తో ఒక కాలేజీల్లో పెద్ద పెద్ద మీటింగులు పెట్టి వాళ్ళందరికీ మోటివేషన్ చేయించాం. పిల్లలందరికీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలా, ఈ సెల్ ఫోన్ల నుంచి ఎట్లా దూరం ఉండాలా, ఈ సెల్ ఫోన్లు మోసాలు ఎట్లా చేస్తుంటారు, ఈ సెల్ ఫోన్లో వచ్చే మోసాలు, ఓటీపీలు చెప్పండి అనేది, మెసేజ్లు పంపించేది, పిల్లలు ఇవంతా వాళ్ళకు అవగాహన కలగాలని చెప్పి వాళ్ళకంతా అవగాహన సదస్సులు పెట్టి ఆ ప్రోగ్రామ్ చేస్తుంటాము. నెక్స్ట్ వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఈ రక్తదాన శిబిరాలు పెట్టి రక్తం ఎవరికన్నా తక్కువ ఉంటే, ఎక్కడన్నా ఎమర్జెన్సీ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళతో మేము టేకప్ చేసి మేము కలెక్ట్ చేసిందంతా వాళ్ళ వాళ్ళ అండర్లో పెట్టింటాం. అక్కడ మన నంబర్స్ ఉంటాయి. ఎవరికన్నా కావాలంటే బ్లడ్ కూడా అక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట ఫ్రీగా. సో అది కాక మళ్ళీ చలికాలం వచ్చినప్పుడు దుప్పట్లు పంచేది, చలికాలంలో రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లలో అక్కడంతా బయట పండుకొని ఉంటారు. అట్లా వాళ్ళందరికీ అక్కడికే మనం స్వయంగా నైట్ టైం తీసుకెళ్ళి దాన్ని బెడ్షీట్లు కప్పి వెళ్ళిపోయింటాం. వాళ్ళకి పద్దెనే చూసుకుంటే బెడ్షీట్ ఉంటుంది. అట్లా కనిపించకుండా చాలామంది సాయం చేస్తుంటాము. సో దాంతోపాటు గోశాల కూడా పెట్టాము. ఆవులు, దానికి కావాల్సిన ట్రీట్మెంట్ కానీ, దానికి ఏదైనా కాళ్ళు ఇరిగినా, చేతులు ఇరిగినా మా దగ్గర తీసుకొస్తే మేము సర్వీస్ చేసి మా దగ్గరే పెట్టుకోమన్నా పెట్టుకుంటాం. లేదు మళ్ళీ మీరు ఎవరికైనా ఇచ్చేది కావాలంటే కూడా ఇస్తూ ఉంటాం. అట్లా గోశాల కూడా రన్ చేస్తున్నాము. సార్ మీరు ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మరి దీనికి ఫండింగ్ ఏ విధంగా వస్తుంది? చాలా మంది ఒక క్వశ్చన్, ట్రస్ట్ అంటేనే ఒక అపోహ కూడా ఉంది. అంటే ట్రస్ట్ అంటేనే ఏదో దోచేయడానికి పెట్టినారు, వాళ్ళతో వీళ్ళతో దోచేస్తారని. కానీ నేను కొన్ని చూశాను, వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలా పరిస్థితి మీకు ఎలా ఉంది, ఏం కదా? మరి ఈరోజు గోశాల అంటున్నారు, గోశాల అంటేనే చాలా పెద్ద విషయం అది. సో ఇలాంటివన్నీ నడపాలి అంటేనే ఫస్ట్ చాలా మంది సో మీరు చెప్పినట్ల సగం ఇస్తే సగం తినేయాలా, సగం దోచేయాలా అని. ఇంతవరకు మా అకౌంట్ చూసుకోవచ్చు, మా అన్ని రికార్డ్స్ అన్నీ మీ ముందరే చూపించామంటే ఇప్పుడే చూస్తాం. ఇంతవరకు మాకు రూపాయి డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మా సొంత డబ్బులతో ఈ 5 మంది మేము కలిసి మేము సంపాదించిన సంపాదనలో నుంచి ప్రతి ఇయర్ ఇంత అని డబ్బులు తీసి ఈ ప్రోగ్రాంలు అన్నీ నడుపుతుంటాం. ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇంతవరకు మేము ఎప్పుడు అడగలేదు, ఎవరికి చెప్పలేదు.
సో మీలాంటి ఎవరైనా దాతలు వచ్చినా కూడా ఇప్పటి నుంచి మీ పేరు వేసి ఈ ప్రోగ్రామ్ నడపమన్నా కూడా నడపడానికి రెడీగా ఉన్నాం. సో ఇలా ఇప్పటి వరకు నడుపుకుంటూ ఇంకా వెళ్ళాం. ఎక్కువగా చేసే చేయాలా, ఇంకా వేరే ఊర్లలో వేరే ప్రదేశాలు కూడా చేయాలా అనుకుంటే అక్కడ నుంచి ఎవరన్నా మీ ఇష్టం, మీరు దాతలు ఎవరన్నా వస్తే సో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దామంటే కూడా రెడీ. మేము అట్లా కూడా రెడీగా ఉన్నామండి. చూశారు కదండి. సో ఈరోజు మరి ఎంక్యూఏ గ్లోబల్ ట్రస్ట్ ద్వారా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మరి అదేవిధంగా ఈరోజు గోశాల గురించి చెప్పారు సార్. ఈరోజు నేను ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. గోశాల అంటేనే అదొక పెద్ద ఛాలెంజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో ఆవులు ఇప్పటికి కూడా రోడ్లలో తిరుగుతూ ఉంటాయి. ఆ ఆవులు మెయింటెనెన్స్ చేయాలా, దాన్ని తీసుకొని పోయి వెళ్ళి సంరక్షణ చేసి దానికి ఫుడ్ పెట్టాలంటే పెద్ద ఒక ఛాలెంజ్గా ఉంటుంది. మరి సార్ ఏ విధంగా చేస్తున్నారనే విషయం తెలుసుకుందాము. సార్, నేను గోశాల అంటేనే ఫస్ట్ దీనిపైన ఒక చేయాలనుకున్నా వీడియోనే. ఎందుకంటే గోశాల ఇప్పటికీ అనంతపురంలో కొన్ని వేల ఆవులు ఇప్పటికీ చేసేవాళ్ళు ఇస్కాన్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఇప్పటికీ రోడ్లలో ఉన్నాయి. అయితే దానికి ఫుడ్ పెట్టేంత మెయింటెనెన్స్ చేయలేకపోతున్నామనేసి చాలా వరకు ఆ గోశాలలో ఉండేవాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. మరి మీరు ఏ విధంగా చేస్తూ ఉన్నారు దీనికి? సో ఫస్ట్ మేమేమనుకున్నామంటే స్టార్టింగ్ సో అట్లా రోడ్ల మీద తిరిగే ఆవులు దాంట్లో కదా ఓనర్స్ ఉంటారు. కానీ గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి ఏమన్నా ఆ ఓనర్స్ని చట్టపరంగా దానిని బస్టాండ్లో వదిలేయడము, ఆ బజార్లో ఉన్న చెత్త పేపర్లు తిని ఆ ఆవులకంతా చూసినాక మాకు బాధేసింది. ఆ హోటల్స్ దగ్గర పడేసిన చెత్త తిని పడేసిన అన్నము, మటన్, చికెన్ ఇట్లా షాపుల దగ్గర పోయి తిండి దొరక్క అట్లాంటివన్నీ తిని ఆవు అనగానే అది ఎంతో పవిత్రమైంది. అట్లాంటి దాన్ని ఓనర్స్ పాలు ఒకటి పిండుకొని బజార్లోకి తోలేస్తారు. అది రోడ్ల మీద పడి అరటికాయ బండ్ల దగ్గర, పూల షాపుల దగ్గర పడేసిన వస్తువులు తిని బతుకుతున్నాయి. కానీ ఆ ఓనర్స్ అనేవాళ్ళు దానికి పట్టించుకోవాలి. అట్లాంటివి మాకు చూసిన తర్వాత మేము దాన్ని తీసుకెళ్ళి 20 ఎకరాల పొలం రెంట్కి తీసుకొని నడుపుతున్నాము. సో మీరు వచ్చి కావాలంటే చూడొచ్చు మా గోశాల. సో అక్కడ ఇప్పుడు మీరు చెప్పారు సార్, ఓనర్స్ ఉంటారు కానీ వాళ్ళు వదిలేసి ఉంటారని. మరి అలా ఇక్కడ ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ ఈ ప్రాంతాల్లో కొంచెం తక్కువే ఉన్నాయి. ఇప్పుడు కనిపిస్తుంటాయి బజార్లో. కానీ ఆ ఆవులు కూడా టయానికి పాలు ఇవ్వడానికి ఇంటికి వెళ్ళి పాలు ఇచ్చి మళ్ళీ బజార్కి వచ్చేస్తున్నాయి. ఆవులకి అట్లా ట్రైనింగ్ అయిపోయినాయి. దాని పిల్ల దూడలు పుట్టినప్పటి నుంచి దాన్ని అట్లనే పెంచినారు. సో మా దగ్గర అయితే 20 ఎకరాల పొలం పెట్టి పెద్ద షెడ్ వేసి బీహార్ లేబర్స్ని తెచ్చి పెట్టాం మేము అక్కడ. వాళ్ళ ద్వారా దాన్ని అంతా సంరక్షణ చేస్తున్నాం. సార్, రాబోయే రోజుల్లో మీ సేవా కార్యక్రమాలు ఇంకా ఏ విధంగా మీరు విస్తృతం చేయాలనుకుంటున్నారు? దీనికి ప్రజల మద్దతు అవసరం అంటారా? మద్దతు అయితే అవసరం ఉంటుంది. ఎవరికైనా ఇప్పుడు ఒక్క చేత్తో మనం శబ్దం చేయలేం. 2 చేతులు కలిపితేనే సౌండ్ వస్తుంది. అట్లా అని ఎవరైనా ఇంకొంచెం సహాయం చేస్తే ఇంకా ముందుకెళ్ళడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. సో దీంతో పాటు గవర్నమెంట్ వర్క్స్ కూడా చేశాం. జల్ జీవన్ మిషన్ అని ఇంటింటికి కుళాయి ఏపీఎం ప్రభుత్వం ద్వారా వచ్చిన ఫండ్ని తీసుకెళ్ళి మారుమూల పల్లెల్లో లేపాక్షి ఏరియా, హిందూపూర్ సరౌండింగ్స్లో, మడక్సిర, రొళ్ళ 1,45,000 ఇండ్ల కుళాయిలు వేయించి అక్కడ వాళ్ళకంతా పల్లెల్లో అవగాహన కల్పించి ఆ ట్యాప్ని మనం మంచినీరు ఎలా వాడాలి, తాగే నీరు ఎంత శుద్ధిగా పెట్టుకోవాలా, దాన్ని ఎట్లా వాడాలా అట్లా అవేర్నెస్ కల్పించి పల్లెల్లో ఇంటింటికి గవర్నమెంట్ ఇచ్చిన ప్రోగ్రాం ద్వారా ఇంటింటికి ఒక కుళాయి అట్లా 1,40,000 ఇండ్ల కుళాయిలు కూడా వేయించాం. ఆ ప్రోగ్రామ్ కూడా చాలా సూపర్ సార్. మీరు ఈరోజు మరి ఒక పక్క ప్రభుత్వంని సపోర్ట్ చేస్తూ మరి మీ సేవా కార్యక్రమాలు, అదేవిధంగా మీరు ఏదో క్రాంతి మహిళా స్వయం ఉపాధి అని పెట్టారు. క్రాంతి మహిళా సొసైటీ ఒకటి రన్ చేస్తున్నాము. క్రాంతి మహిళా పరస్పర సహాయ సహకార ట్రస్ట్ అది. అలా అది వచ్చి మామూలుగా ఇప్పుడు గవర్నమెంట్ అండర్లో దాన్ని ఒక మినీ బ్యాంక్ లాగా నడుపుతున్నాము. దాన్ని ఏమంటారు, ఒక 5 మహిళలు పల్లెల్లో వెళ్ళి, పేద మహిళలు ఉంటారు, వాళ్ళు ₹3 వడ్డీ, ₹5 వడ్డీ తెచ్చుకొని అవస్థపడి చాలా వడ్డీ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి పీడించి ఇవ్వకపోతే ఇంట్లో సామాన్లు బయట వేసి అలా హరాస్ చేస్తుంటే అది కూడా మేము చూడలేక మేమేం చేసాము, 5 మందిని గ్రూప్ చేసి ఒకరికి జామీన్ ఉంటారు. ఒకరు ₹200 ఫస్ట్ వాళ్ళు మనకు 6 నెలలు మనకు కట్టుకుంటే వాళ్ళు మన దగ్గర ఇప్పుడు 500 కట్టారనుకోండి, 6 నెలలు కడితే ₹3,000 అవుతుంది. దాన్ని మేము 3 టైమ్స్ అంటే మేము ఒక ₹9,000 వేసుకొని వాళ్ళకు 3,000 మొత్తం ₹12,000 వాళ్ళకి ₹1 వడ్డీకి లోన్ ఇస్తాం. అట్లా మా దగ్గర 3,500 మంది మహిళలు ఉన్నారు.
సో వాళ్ళందరికీ ఇట్లా 12,000, 24,000, 30,000 అట్లా లోన్లు ఇచ్చి ₹1 ప్లస్ కట్ ఇంట్రెస్ట్ నెల కడితే ₹1000 కట్టంగానే దాంట్లో మహిళా డాక్రా సంఘాలు డాక్రా సంఘాలు జస్ట్ లైక్ అట్లా అనుకోండి. ఒకవేళ మీకు అర్థమయ్యేలాగా అనుకుంటే డాక్రా సంఘాల లాగా సేమ్ అది కూడా గవర్నమెంట్ అండర్లో గవర్నమెంట్ పర్మిషన్ ద్వారా నడుపుతున్నాం. అది అలా కూడా చేస్తున్నాం. దాంట్లో కూడా ఎంప్లాయీస్ 6 మంది ఉన్నారు. ట్రస్ట్‌లో ఒక 7 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. మొత్తం 13 మంది ఎంప్లాయీస్ ఇక్కడ పనిచేస్తున్నారు మా దగ్గర. మీ సేవలు మరి ఎక్కడెక్కడ విస్తృతం చేశారు? ఇక్కడికే పరిమితం అవుతున్నాయా? లేదంటే ఇప్పటికీ చాలా చోట్ల బెంగుళూరులో కూడా మాకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా అక్కడ కూడా కాలేజీల్లో వెళ్ళి అక్కడ పనిచేసాము. అనంతపూర్ డిస్ట్రిక్ట్ అంతా కవర్ చేశాము. ప్రతి కాలేజ్‌లో, ప్రతి స్కూళ్ళలో మోటివేషన్ క్లాసెస్ చెప్పాము. ఎగ్జామ్స్ టైమ్స్‌లో వాళ్ళు ఎలా చదువుకోవాలా, పిల్లలు ఎలా గుర్తుపెట్టుకోవాలా, వాళ్ళకి అవన్నీ ఒక మోటివేటర్ ఉన్నారు ఇర్ఫాన్ అని. ఆయన వరల్డ్ రికార్డ్ అనమాట. 78 అవర్స్ నాన్ రికార్డ్‌గా మాట్లాడిన ఏమంటారు మోటివేషన్ చేసే ఆయన్ని తీసుకెళ్ళి ఆయన ద్వారా మేము అన్ని కాలేజీలు తిరిగాం. అన్ని కాలేజీలు, చిన్న చిన్న స్కూల్స్ పిల్లలకంతా చేపించామండి. సో ఏం పని మేము చేసినా కూడా ప్రతి దాంట్లో ఎస్పీలతో, కలెక్టర్లతో, ఆర్డీఓలతో కలిసే పనిచేశాం. ఇదండి ఈరోజు ఎంక్యూఏ ట్రస్ట్, అదేవిధంగా మరి గ్లోబల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు వాళ్ళ సేవలు ఈరోజు మనం విన్నాము. మరి ఈ సేవలు చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కటి దాంట్లో కూడా మంచి నిజాయితీగా మరి ఎంతోమందికి సేవ, మరే విధంగా అది అందరికీ ఉపయోగపడే విధంగా, ఎందుకంటే ఆ సేవలో కూడా ఉపయోగకరమైన సేవలు అందిస్తూ ఉన్నారు. మరి ఒక చిన్న పిల్లలతో మొదలుకొని ఈరోజు పెద్దవాళ్ళ వరకు వీళ్ళు సేవలు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మరి చెప్పేది మర్చిపోయాను. ఇలా హాలిడేస్, సమ్మర్ హాలిడేస్, కాలేజీలు అయిపోయిన సమ్మర్ హాలిడే ఈ 2-3 మంత్స్లో కూడా 10th ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలకు పోలీస్ ట్రైనింగ్ కానీ, ఆర్మీ కోచింగ్ ఇచ్చి అట్లాంటి బ్రేవర్ అకాడమీ పెట్టాము. ఒక అనంతపూర్లో ఉంది మా ఫ్రెండ్ది. ఆయన దగ్గర మన లాస్ట్ ఇయర్ 1500 మంది పిల్లవాళ్ళకు 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆర్మీ సెలక్షన్స్ కూడా చేయించాము. అందులో 6-7 మందికి జాబ్స్ కూడా వచ్చినాయి. ఆ 1500 మందికి 3 పూట్ల అన్నం పెట్టి 3 నెలలు వాళ్ళకు పరిగెత్తించి వాళ్ళకంతా ట్రైనింగ్ ఇచ్చి క్లాసెస్ చెప్పి అది ఆ మేడం అనంతపూర్ సాహితీ మేడం, ఆమె చేతుల మీదుగా ఆ రోజు లాస్ట్ ఇయర్ చేసాము ఆ ప్రోగ్రామ్. చాలా సూపర్ సార్. అంటే ఇదంతా వాళ్ళకి ఫ్రీగానే మీ దాంట్లోనే ఫ్రీగానే మా తరఫునే చేసాము. ఇంకా చిన్నపిల్లలు వాళ్ళందరికీ ఇక్కడే డ్యాన్స్ క్లాసెస్ కానీ, వాళ్ళకి స్విమ్మింగ్ కానీ, ఇలాంటి మ్యూజిక్ కార్యక్రమాలు ఎవరెవరు ఏం నేర్చుకుంటామంటే మా దగ్గర ఒక 20 మంది వచ్చి కలిసి వచ్చినారంటే పక్కనే పెద్ద మీటింగ్ హాల్ ఉంది. ఆ హాల్లో కూర్చోబెట్టి ఫ్రీగా ఒక ఐవారిని తెచ్చి వాళ్ళకి నేర్పించి, ఖాళీ సెలవుల్లో ఈ ఫోన్లు చూసుకొని చెడిపోకోకుండా, వేరే వ్యసనాలకు అలవాటు పడుకోకుండా, పిల్లలు ఎక్కడ తిరిగి యువత బాగుండాలా అనే ఉద్దేశంతో సో ఇట్లా ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తుంటాం. చాలా సూపర్ సార్. మరి ఈరోజు పౌరుల రేపు భవిష్యత్తు అన్నట్లా సార్ ప్రతి ఒక్కరితో కూడా, అంటే ఈ ప్రతి ఒక్కటి ఏ టైంలో ఏం చేయాలా, వాళ్ళకి ఏం అందిస్తే బాగుంటుందనే విధంగా ఒక ప్రణాళికను సిద్ధం చేసి చాలా చక్కగా ఒక అడ్మినిస్ట్రేషన్ మాదిరిగా చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం సార్. ఈరోజు మీతో ముఖాముఖి ఈ ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ చూస్తున్నాం. ఇంకొక విషయం కూడా ఉంది. ఒక అవధూత ఉన్నారు. సో ఒక దర్గా కూడా మెయింటెనెన్స్ చేస్తాం మేము. అక్కడ ప్రతి గురువారం ఎవరికైనా ఆరోగ్యం బాగలేకున్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా అక్కడికి వచ్చి జస్ట్ సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు 1 అవర్లో మీరు వచ్చి అక్కడ కూర్చుంటే మీ కష్టాలన్నీ తీరుతాయి. అండ్ మీ ఆరోగ్య పరిస్థితి ఏం బాగలేకున్నా అక్కడ ఆదిల్ భాయ్ అని ఉంటారు. వాళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళకు ప్రేయర్ చేస్తారండి. వినిపించేది అంటాం దాన్ని. ప్రేయర్ చేస్తారు. చేస్తే వాళ్ళకు చిన్న చిట్కాలతో బెల్లము, వాము, లేదంటే అరటి పండు, దానిమ్మ పండు అలాంటి ఫ్రూట్స్ తెచ్చుకుంటే అక్కడ పెట్టి తీసుకెళ్ళి తింటే ఎంతోమంది రోగాలు కూడా నయం అవుతుంటాయి. ఈ కార్యక్రమం కూడా ఫ్రీగా, ఇది మేము 19 ఏళ్ళ నుంచి చేస్తున్నాం ఈ కార్యక్రమం. అట్లా ఎవరికన్నా ఏం కావాలా, అట్లా హెల్త్ బాగాలేదు, ఎక్కడ నయం కాని లాంటి జబ్బులున్నా కూడా అక్కడికి వస్తే మేము నయం చేయగలుగుతాము అని నేను దాన్ని కూడా మీకు హెల్ప్ చేయగలుగుతామని చెప్తున్నాను. చాలా సంతోషం. అది కూడా ఫ్రీగానే. చూడండి మరి ఈరోజు మేము ఇంటర్వ్యూ చేయడము ప్రజలకు ఎంతో ఉపయోగకరమని నేను చెప్తున్నాను. మరి ఇలాంటి అప్డేట్స్తో మీ ముందుకు వస్తుంది D3 న్యూస్. చూస్తున్నానండి పెనుగొండ.